ప్రజల డబ్బుతో కట్టుకోకుండా ఆయన సొంత డబ్బులతో కట్టుకోమనండి. మీకు అన్ని చోట్ల నొప్పి వస్తుందిలేమ్మా, మీ జనసేన వాళ్ళకి అన్ని చోట్ల నొప్పి వస్తుంది. ఆగండి. ప్రజల డబ్బు నిరూపించండి, ప్రజల డబ్బు అని. సార్ ఒక విషయం సార్, కనీస ఇంగితం ఉండదు, కనీస చిన్నపాటి డేటా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుల మీద ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆ కేసుల్లో పెట్టిన సెక్షన్లు ఏంటో తెలియదు. ఆడెవడో ఒక పనికి మాలిన వెధవ ఒకడు వచ్చి పేపర్లో రాసేస్తాడు. ఇంకోటి ఎవడో పనికి మాలిన వెధవ కోటేసుకొని విశ్లేషకుల్లా వచ్చి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు. దాన్ని పట్టుకొని వీళ్ళు అధికార ప్రతినిధులు మాట్లాడతారు. వాటికి నేను సమాధానం చెప్పాలి. సిగ్గుండాలి కొంచెమైనా. జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లంకలో కొన్న 36 నేను ఉండేది బెంగళూరులోనే, మీకు తెలుసు సార్ వాసుదేవన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లంకలో 36 ఎకరాలు కొన్నది ఎప్పుడయ్యా? కనీసం రిజిస్ట్రేషన్ జరిగిందని తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి గారి కేసుల అంశంలో అఫిడవిట్ చేసినప్పుడు నేను ఎప్పుడు కొన్నా అని చెప్పి ఆయన చూపించాడు. చూస్తే తెలుస్తుంది. ఆ కేసుల గురించి స్టడీ చేస్తే కేవలం రాజకీయ ఆరోపణలు చేయడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాడుకున్నారు తప్పిస్తే కనీసం వాటి గురించి కొంచెం స్టడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు విలువ ఎంత, వాటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం వేశారు, రామాయణ మహాభారతం స్టడీ చేయడానికి రోజు ఆ కేసుల్ని అంటే ఒకళ్ళని బుక్ చేయాలంటే చేయాలి కదండి, స్టడీ చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడండి, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడని ఆరోపణలు చేశారు. మీరు అధ్యయనం చేయాలి, ఎవరైనా ఆయననే కాదు. ఒక నిమిషం చౌదరి గారు, ఒక నిమిషం చౌదరి గారు, ఒక నిమిషం చౌదరి గారు, ఒక నిమిషం శివపార్వతి గారు అడిగిన దానికి చెప్తున్నాను. చౌదరి గారు ఒక నిమిషం. 2019 సరే అవన్నీ వస్తారు, ఆయన వస్తారు. శివపార్వతి గారికి ఒక విషయం చెప్తున్నా. ఆయన ఏమన్నా పురాణమా, అదే ఆయన ఏమన్నా పురాణమా అని అడుగుతున్నారు ఆవిడ. భాగవతమా పురాణమా అని అడుగుతున్నారు. చౌదరి గారు ఒక నిమిషం ఆయన కంప్లీట్ చేయనండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఆయన కంప్లీట్ చేయనండి. ఇప్పుడు చౌదరి గారు మీరు ఇన్ని ఎకరాలంటే వాళ్ళు 2 ఎకరాల దగ్గర నుంచి వస్తారు. ఎందుకు వచ్చింది? మీరు ఆపేయండి కాసేపు. సరే ఆయన చెప్తారు ఆ ప్రజల సొమ్ము ఎందుకు అలా ఖర్చు పెట్టాడు ఆయన చెప్తాడు. ఒక నిమిషం ఆగండి చౌదరి గారు. చౌదరి మ్యూట్ చేయండి. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. శేఖర్ రెడ్డి ఆగారండి. చౌదరి గారు కొద్దిగా విరామం ప్రకటించారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి పురాణమా అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు సార్? మాట్లాడే ముందు అవగాహన తెచ్చుకోమంటున్నాం. అంత ఇష్టం లేకపోతే వెళ్ళి అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, జల్సా ఆ సినిమాలు చూసుకోమన్నాను సార్. మేము వద్దన్నామా? ఎక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఒప్పుగా అని చెబుతున్నాం. ఇంకో విషయం అండి, తెలియాల్సిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు ఎంత నమోదు చేశారు సార్? అది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏదైతే కట్టినటువంటి సిబిఐ జేడీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంత కేసులు అభియోగాలు అని చెప్పారు సార్. కేసు దర్యాప్తు చేసిన దర్యాప్తు అధికారి అయ్యా అది మొత్తం కూడా మేము 1270 కోట్ల రూపాయలకి మేము అభియోగాలు ఉన్నాయి, వాటిల్లో ఆల్రెడీ 1100 కోట్ల రూపాయల అభియోగాలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని వీగిపోయాయి, ఇక మిగిలిండేది 120-130 కోట్ల రూపాయలు అవి కూడా కోర్టులో ఉన్నాయి అని చెప్పేసి సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి లక్ష్మీనారాయణ గారు ఇంటర్వ్యూలో చెప్పిన మాట వాస్తవం కదా? ఆయన మాటతో సంబంధంలా 1,00,000 కోట్లను ఒకడంటాడు, 2 లక్షల కోట్లను ఒకడంటాడు. ఎవడికి నచ్చిన పేరువాడిది కోర్టులతో సంబంధంలా ఏంలా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం చేయాలి, బురద చల్లాలి. ఎస్ అంటే భారతీయ చట్టాలు, భారతీయ న్యాయస్థానాలు అంత పనికి మాలిన శివపార్వతి గారి ఆధ్వర్యంలో శివపార్వతి గారు మాట్లాడున్నారు చట్టాలు పనిచేయట్లేదని. అంటే న్యాయమూర్తులు ఆంధ్ర రాష్ట్రంలో కాదండి భారతదేశంలో పనిచేసినటువంటి న్యాయమూర్తులు, దర్యాప్తు సంస్థల్లో పనిచేసినటువంటి అత్యున్నత స్థాయి అధికారులు వీళ్ళందరూ కూడా అంత పనికిమాలిన వాళ్ళ, మరి మీ దృష్టిలో చేతగాని వాళ్ళ, చేవలేని వాళ్ళ, చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడలేని వాళ్ళ? నోరు ఉంది కదా, ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద 4 మాట్లాడేసేయాలి, బండలేసేయాలి. 7 నెలలైంది అధికారంలోకి వచ్చి. ఈ 7 నెలల్లో మనం ఏం పీకాం, ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీల్లో ఎంత మేరకు నెరవేర్చాం అనేది ఒకరు చూసుకోకుండా రివ్యూ చేసుకోవాల్సిన టైంలో ఏదైతే అమిత్ షా గారు వచ్చారు, మీరు రివ్యూ చేసుకోవాలి, ఏమైనా చేసుకోవాలి. ఏదో రుచికొండ ప్యాలెస్ గురించి మాట్లాడతాను. సిగ్గుందా కొంచెం అన్న? అనుమతులు లేవని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాశాడు. అన్నం తిన్నాడా, పెంట తిన్నాడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ? ఓపెన్ గా అడుగుతున్నాండి నేను. మొన్న అసెంబ్లీ సాక్షిగా అన్ని అనుమతులతో రుషికొండ భవనాలు కట్టారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు.
క్వశ్చన్ ఎవరిలో సార్ మాట్లాడిన మాట వాస్తవం కదా వాసుదేవన్ గారు? ఆడేమో మంత్రులు అసెంబ్లీలో కూర్చొని అన్ని అనుమతులతో కట్టారని రాస్తారు. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పెంటదన్న వెదవలాగా ఇలా రాస్తాడు. డోంట్ గో పర్సనల్ అండి. మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే కథనం గురించి మాట్లాడండి. కథనం గురించి మాట్లాడండి. డోంట్ గో పర్సనల్. మాట్లాడతాం సార్ ఖచ్చితంగా. మీరు నిలదీయండి. మీరు నిలదీయండి. సార్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ పెనాల్టీ కూడా వేసింది సార్. 200 కోట్ల పెనాల్టీ వేసింది సార్. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో వాళ్ళు చెప్పిన మాట వాస్తవం కదా, అన్ని అనుమతులతో కట్టారు ఇదని. ఏదైతే ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, జగన్మోహన్ రెడ్డి గారు జల్సా భవన్ అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి కట్టించారా? ఎవరి జల్సా కోసం మరి ఈరోజు భవనాలు కట్టిస్తా ఉన్నారు సార్ వీళ్ళు. అమరావతిలో స్క్వేర్ ఫీట్ 12,000 రూపాయలు పెట్టించి 8,000 రూపాయల నుంచి మొదలుపెట్టి 12,000 వరకు హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాల్లో హై రైజుల్లో కొల్లేవంత రేట్లు. అంతంత రేట్లకి కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ఎవరి విలాసాల కోసం కట్టిస్తా ఉన్నారు సార్. మా ప్రభుత్వం యొక్క, మేము అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం యొక్క విధానం ఏంటి? విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కావాలని, అక్కడ ముఖ్యమంత్రి ఉండడానికి ముఖ్యమంత్రి గారి ఇల్లు, ముఖ్యమంత్రి గారి కార్యాలయం, అలాగే దాని చుట్టూ సచివాలయం నెలకొల్పాలన్నది మా ప్రభుత్వం యొక్క విధానం. దానికి అనుగుణంగా మేము కట్టుకుంటా పోయాం. శాశ్వత భవనాలని చెప్పాం, మీలాగా టెంపరీ భవనాలని చెప్పి ఎల్ఎన్టీకి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టలేదు మేము. తద్వారా వాళ్ళ దగ్గర నుంచి హైదరాబాద్ లో ఇల్లు కట్టించుకోలేదు మేము. ఎవరండి హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించింది? ఎవరండి? ఎల్ఎన్టీ కాదా? ఎందుకు కట్టించిందండి ఎల్ఎన్టీ? చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తగినటువంటి జేబు సంస్థ కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రయోజనాలు పొందినటువంటి జేబు సంస్థ కాబట్టి. ముడ్డి కిందంత నలుపు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి సార్. అధికారంలోకి వచ్చారు, శివపార్వతి గారు కూర్చొని లోపల వేసుకో మా కేసు పెట్టి ఎవిడెన్స్ ఉంటే వేసే లోపల ఎంతకాలం బెదిరిస్తారు? లోపల సాగండి సార్. వీళ్ళు పీకింది ఏంటో తెలుసా సార్? అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పీకింది అని చెప్తాను సార్. రాగానే సరస్వతి భూముల మీద పడ్డారు సార్. పవన్ కళ్యాణ్ అంత కామెడీ యాక్టర్ అయ్యాడంటే, సినిమా హీరో కాలేదు, కామెడీ యాక్టర్ అయ్యాడు. సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళి కారు ఎక్కి, సార్ బాగా చూడండి సార్, సార్ ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్, ఇట్లా సెల్ఫీ సార్. యాడికి వెళ్ళి సార్? సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళి. కానీ అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం ఏం తెలిసింది? అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు చెప్పినట్టు ఆడదేడా, ఆడ మొత్తం చూస్తే అన్ని కూడా సరస్వతి భూములు మొత్తం నిబంధనలకు లోబడి ఉన్నాయని చెప్పేసి రెవెన్యూ యంత్రాంగం చెప్తే మూసుకొని పక్కన నుంచున్నారు. మొన్నటికి మొన్న సత్తల గారు ఆక్రమించారు అని చెప్పి వెళ్ళారు. ఆడ కూడా అటవీ వాళ్ళు వచ్చి నాయన ఏమి అటవీ భూములు లేవు అని చెప్పి మాట్లాడారు. సో వచ్చిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయం మీద బురద చల్లడం తప్పిస్తే ఏ ఒక్కడైనా. సర్లేండి, ఇప్పుడు ఆయన యూకే నుంచి వెనక్కి వచ్చిన తర్వాత దాని మీద ఎలాగో వివరణ ఇస్తారులేండి. గ్రాడ్యుయేషన్కి వెళ్ళారు కదా. ఈ 5 ఏళ్ళ అధికారం నుంచి పోయేదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కించెత్ కూడా నిరూపించలేనటువంటి అసమర్థులు అవుతారు వీళ్ళు. సరే, అది అటుంచండి. ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఒక నిమిషం. హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో ఉండగానే బిఆర్ నాయుడు గారికి, చైర్మన్ గారికి